జై శ్రీరామ్ జై హనుమాన్. మీలో ఎంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ని చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఏంటో నా వీడియోస్కి లైక్స్ అండ్ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, అయినా నేను వీడియోస్ని ఆగకుండా చేద్దామని అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీడియోస్కి లైక్స్ కానీ వ్యూస్ కానీ పెరుగుతాయని అనుకుంటున్నాను. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు. అందరం కలిసి మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళేటప్పుడు నిమ్మకాయల మాల, తమలపాకుల మాల రెండు తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి నేను నిమ్మకాయల మాల అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. ఇవైతే ఫస్ట్ కుడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే నిమ్మకాయ రసం అంతా పైన పడిపోతూ ఉన్నది. అందుకని చెప్పి ఒక పాత క్లాత్ వేసుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే టెంపుల్కి వెళ్ళి చాలా రోజులైంది. కృష్ణ బర్త్డే అప్పుడు టెంపుల్కి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళడం. నిమ్మకాయల మాల అయితే కుట్టడం అయితే అయిపోయింది. లాస్ట్ ఎడ్జెస్ వచ్చేసి మా అమ్మ ఇలా ముడి వేస్తుంది అనమాట. దేవునికి వేస్తున్నప్పుడు బాగుంటుందని చెప్పి వేయడానికి, అందుకోసం అని చెప్పి అలా వేసింది. ఇంకా నిమ్మకాయల మాల అయితే పక్కన పెట్టేశాము. తర్వాత వచ్చేసి ఇంకా తమలపాకుల మాల అల్లుదామని చెప్పి స్టార్ట్ చేశాము. నాకైతే అల్లడం రాదు, అందుకని చెప్పి మా అమ్మ అల్లుతా అని చెప్పింది అనమాట. నేనైతే ఏవైతే తమలపాకులు బాగున్నాయో అవన్నీ తీసి పక్కన పెడుతూ ఉన్నాను. మా అమ్మ అయితే అల్లడం స్టార్ట్ చేసింది. ఇవి అల్లిన తర్వాత ఏంటంటే జారిపోతూ ఉన్నాయన్నమాట. మా అమ్మ కూడా ఫస్ట్ టైము ఇలా తమలపాకుల మాల అల్లడం, ఈ జారిపోతున్నాయని చెప్పి నేను ఇంకా వీడియోస్ ఏమన్నా చూద్దాం యూట్యూబ్లో అని చెప్పి అనుకున్నాను. ఇలా తొడియంకి మొత్తం అల్లింది కదా మా అమ్మ. అల్లిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కటిగా జారిపోతూ ఉన్నాయి, ఎంత గట్టిగా ముడి వేసినా కానీ జారుతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను, తమలపాకుల మాల ఎలా కుట్టాలి అనేది. యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ చూశాను. చాలా వీడియోస్ చూశాక ఒక వీడియో అయితే ఫాస్ట్గా అల్లొచ్చు మాల అనేది అనిపించింది. అందుకని చెప్పి ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే 2 తమలపాకులు ఆకులు తీసుకుంటాము. ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే కింద నుంచి పైకి సూదితో కుట్టిన తర్వాత మళ్ళా పైనుంచి కిందకి అంటాం అనమాట. చాలా ఈజీగా అనిపించింది. అందుకని చెప్పి ఇలా మొత్తం మాల అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక చిన్న మాల కుడదామని చెప్పి అనుకున్నాం అనమాట. చిన్న మాల అయితే సరిపోదేమో అని చెప్పేసి పెద్దదైతే తమలపాకుల మాల అల్లాము. చాలా బాగా వచ్చింది కూడాను. నేనైతే సింధూరం రాద్దామని చెప్పి అనుకున్నాను ప్రతి ఆకు మీద, కానీ టైం కుదరలేదనమాట. అందుకని చెప్పి అలా రాయలేదు. ఇంకా మాల ఒకటే అల్లాము. మాల అయితే చాలా పెద్దది వచ్చింది, చాలా బాగుంది కూడాను. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా నీట్గా వచ్చింది అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలాగా దేవుడికి 2 మాలలు నేనే అల్లాను అనమాట. ఫస్ట్ లాస్ట్లో అయితే ఈ ఎడ్జెస్ 2 వదిలేసాము, ఎందుకంటే ముడి వేసి దేవుడికి వేయడానికి బాగుంటుందని చెప్పి. ఇంకా ఈ 2 మాలలు అయితే ఒక తాంబూలంలో పెట్టేసి పక్కన పెట్టేశాము. మా అమ్మ వచ్చేసి బెల్ల పొంగల్ ప్రసాదం చేసింది. ఈ టెంపులే అనమాట మేము వచ్చింది ఇప్పుడు. ఈ టెంపుల్ వచ్చేసి 10 years బ్యాక్ చాలా చిన్నది ఉండేది. అప్పుడైతే ఊర్లో జనాలు కూడా చాలా తక్కువ వచ్చేవాళ్ళు అనమాట టెంపుల్కి. తర్వాత ఊళ్ళో వాళ్ళంతా చందాలు వేసుకుని ఈ టెంపుల్ అయితే నిర్మించారు. ఎవరైతే మనీ దేనికి ఇచ్చారు అనే దాని వెనకాల, అంటే సపోజ్ ఇప్పుడు ఈ గేట్లకి కొంతమంది మనీ ఇచ్చారనుకోండి, ఆ గేట్ల మీద వాళ్ళ పేరు ఉంటుందన్నమాట. అలా ఎవరైతే వస్తువు తీసి ఇచ్చారో వాళ్ళ పేర్లు అయితే రాశారు. ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉన్నాయి. నైట్ అయితే భజన కూడా చేస్తారనమాట. ఊళ్ళో వాళ్ళంతా వచ్చి నైట్ భజన చేస్తారు. తర్వాత పూజారి మేము తీసుకొచ్చిన పూలమాలని, తమలపాకుల మాలని, నిమ్మకాయల మాలని దేవుడికి వేస్తూ ఉన్నారు. తమలపాకుల మాల అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా. వేసిన వెంటనే చాలా బాగుంది అనిపించింది నాకైతే. పూజ అయితే మాకు చాలా బాగా జరిగింది. కాసేపు గోత్రనామాలు అవన్నీ చదివారనమాట పూజారి. పూజ బాగా జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత కాసేపు టెంపుల్లో అలా మా అమ్మ నాన్న అందరం కూర్చొని ప్రసాదం అవి తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము.
మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ తీయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.